ఏపీలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఓ మాజీ మంత్రికి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. పార్టీలో ఏదో ఒక పదవి ఇప్పించి ఎదుగుదలకు కృషి చేయాలని ప్రయత్నిస్తున్నా వ్యతిరేక వర్గం నుంచి సమస్యలు ఎదురవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆ మాజీ మంత్రిని కూటమి నేతలు వ్యతిరేకిస్తోన్న క్రమంలో వారసుడిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ తండ్రి తనయుడి రాజకీయ ప్రణాళికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం తపన పడుతోన్న ఆ మాజీ మంత్రి ఎవరు, ఏ జిల్లా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపాలని ఏపీలోని కొందరు కూటమి నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పదవులు ఇప్పించుకునే పనిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా జనసేనలో ఇదే పరిస్థితి ఉంది. దీంతో పదవుల పంచాయతీ జరుగుతోంది. జిల్లా కమిటీ అధ్యక్ష పదవితో పాటు ఒంగోలు అసెంబ్లీ స్థానం ఇన్ఛార్జి పోస్టుకు నేతలు పోటీ పడుతున్నారు. ఒక విధంగా వర్గపోరు తారస్థాయికి చేరిందనే మాట వినిపిస్తోంది. 2 పదవులకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి పోటీ పట్టు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది. ఈ నేత తనయుడు ప్రణీత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పైన చర్చ జరుగుతోంది. కుమారుడు పొలిటికల్ స్క్రీన్ పైకి తీసుకొచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. వైసీపీలో దెబ్బతిన్న తన ఇమేజ్ ని జనసేనలో చక్కదిద్దుకునే మార్గం లేక కుమారుడు ప్రణీత్ రెడ్డికి పదవులు ఇప్పించుకునేందుకు బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ వైసీపీలో మంత్రిగా పనిచేసిన బాలినేని గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ బాలినేని పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ పాలనలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి బాలినేని వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ నేతను సహించలేకపోతున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ బాధ్యతలను చూస్తున్న రియాజ్ ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్నారు. లోకల్ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో ఉన్న రాజకీయ విభేదాలు బాలినేనికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో జనసేనలో చేరి ఏడాదిన్నర దాటినా ఇక్కడ బాలినేని యాక్టివ్ కాలేదు. వైసీపీలో తన పొలిటికల్ ఫ్యూచర్ దెబ్బతిందని భావిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని క్రియాశీలకం చేసేందుకు పావులు కదుపుతున్నారు. జనసేన ప్రకాశం జిల్లా కమిటీని ఇటీవల పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రద్దు చేశారు. కొత్త కమిటీ ఏర్పాటు కోసం పార్టీ నాయకులు దరఖాస్తులు స్వీకరించారు. అందులో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవితో పాటు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు కోసం బాలినేని ప్రణీత్ రెడ్డి దరఖాస్తు చేశారు. దీంతో బాలినేని పాలిటిక్స్ మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. బాలినేని పేరెత్తితేనే ఒంగోలు జనసేన, టీడీపీ, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కుమారుడు ప్రణీత్ రెడ్డిని తెర మీదకు తీసుకొచ్చారన్న చర్చ సాగుతోంది. అయితే బాలినేని ప్రణీత్ రెడ్డి దరఖాస్తు చేసిన 2 పదవులకు పార్టీ నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు కోసం బాలినేని వ్యతిరేక వర్గం పోటీ పడుతోంది. దీంతో బాలినేని ప్రణీత్ రెడ్డికి జనసేనలో ఏ పదవి దక్కుతుందన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. పాలిటిక్స్ లో ఇప్పటి వరకు ఏ బాధ్యతలు చేపట్టని బాలినేని ప్రణీత్ రెడ్డి దరఖాస్తులపై జనసేన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.